బ్యాంకులో ఎలాగైనా సరే ఉద్యోగం సాధించాలి అన్న బలమైన కోరిక ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్ గురించి నేర్చుకుందాం. ఇది కొత్తగా అనిపించవచ్చు, కానీ తప్పకుండా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఫాస్ట్ అండ్ అక్యురసీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. తప్పకుండా నేర్చుకోండి. ఈ 78 మల్టిప్లైడ్ బై 57 అనేది ఫాస్ట్గా ఎలా పోయాలో సింగిల్ స్టెప్స్ ఎలాగ వస్తుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఈజ్ 7 8 జా 56. అందుకే 5 కింద రాసి 6 పైన రాశాను, ఎందుకంటే 5 నెక్స్ట్ దానికి మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 7 7 జా 49 ప్లస్ 8 5 జా 40. సో దిస్ ఈజ్ 89. ఈ 89కి ఈ 5 యాడ్ చేయాలి, అప్పుడు ఇది 94 అవుతుంది. నెక్స్ట్ ద థర్డ్ స్టెప్ ఈజ్ 7 5 జా 7 5 జా 35. ఈ 35కి ఈ 9 యాడ్ చేయాలి. నౌ ఇట్ ఈస్ 44. సో ది ఆన్సర్ ఈజ్ 4 4 మరొక 4 ఇక్కడ ఒక 6. సో ది ఆన్సర్ 4446. ఎందుకంటే ఈ కింద ఉన్న 5ని మనం నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేసాము, అలాగే 9 కూడా నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేసాం. కాబట్టి అందుకే ఈ పైన ఉన్న నెంబర్ని కనుక టాప్లో కనుక రాసుకుంటే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 768 మల్టిప్లైడ్ బై 547. ఇందులో ఫస్ట్ స్టెప్ 7 మల్టిప్లైడ్ బై 8 అంటే 7 మల్టిప్లైడ్ బై 8 అనేది నేను మధ్యలో డాట్ అని రాస్తున్నాను ఈజీగా అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ స్టెప్ 7 6 జా ప్లస్ 4 8 జా. ఓకే. నెక్స్ట్ 7 7 జా ప్లస్ 4 6 జా ప్లస్ 5 8 జా. అలా క్లియర్గా రాస్తున్నాను కింద. 7 8 జా 7 6 జా ప్లస్ 4 8 జా 7 7 జా ప్లస్ 4 6 జా ప్లస్ 5 8 జా. ఓకే. నెక్స్ట్ 4 7 జా అండ్ 5 6 జా 4 7 జా ప్లస్ 5 6 జా అండ్ ఫైనల్ స్టెప్ 7 5 జా. ఓకే. ఇప్పుడు 7 8 జా 56, 7 6 జా 42 ప్లస్ 4 8 జా 32, 74. ఈ 74కి 5ని యాడ్ చేద్దాం, ఇట్ ఈస్ 79. నౌ 7 7 జా 49 ప్లస్ 4 6 జా 24 ప్లస్ 5 8 జా 40. ఈ 3 యాడ్ చేద్దాం, 113 113. దీనికి ఈ 7 యాడ్ చేయాలి, సో ఇట్ విల్ బి 120. నెక్స్ట్ 4 7 జా 28, 5 5 6 జా 30. 2 యాడ్ చేస్తే 58. ఈ 58కి ఈ 12 యాడ్ చేయాలి, అప్పుడు మనకి 70 వస్తుంది. 5 జా 35. ఈ 35కి ఈ 7 యాడ్ చేయాలి, అప్పుడు ఇది 42. నౌ ఫైనల్లీ ది ఆన్సర్ విల్ బి 4 2. ఈ పైన ఉన్న నెంబర్స్ మాత్రం, ఎందుకంటే కింద ఉన్న 7ని మనం పక్కదానికి యాడ్ చేసాం కాబట్టి ఈ పైన ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం. 4 2 0 0 9 అండ్ 6. సో ది ఆన్సర్ ఈస్ 4 2 0 0 9 6. మనం దీన్ని క్యాలిక్యులేటర్తో వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. కానీ ఇదేంటంటే మొదట్లో మీకు కొంచెం కొత్తగా కనిపించవచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం దీనంతా ఈజీ మెథడ్ ఇంకోటి ఉండదు. ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అలాగే మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం.
4562 multiplied by 345. First step is 5 2 ja 25, అందుకని చివరిలో రాస్తున్నాను. సెకండ్ స్టెప్ ఈజ్ 5 6 ja 30 ప్లస్ 4 2 ja 8. ముందు ఇది రాసుకున్న తర్వాత మనం క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ 5 5 ja 25 ప్లస్ 4 6 ja 24 ప్లస్ 3 2 ja 6. తర్వాత 5 4 ja 20 4 5 ja 20 3 6 ja 18. నెక్స్ట్ ఇప్పుడు 5తో 4 వరకు అయిపోయింది. అంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. 5తో 5 2 ja 5 6 ja 5 5 ja 5 4 ja అంటే ఒక్కొక్కటి మల్టిప్లై చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ 4తో 4 5 ja అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 4తో 4 4 ja 16 3 5 ja 15. నెక్స్ట్ ఫైనల్గా 3 4 ja ఒకటే మిగిలింది. 3 4 ja 12. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఇవన్నీ రాసుకుందాం. 1 ఎందుకంటే 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఈ 1ని నెక్స్ట్ దానికి యాడ్ చేయాలి. అందుకని 1 కింద రాసి 0 పైన రాస్తున్నాం కన్వీనియన్స్ కోసం. నౌ దిస్ ఈజ్ 38. ఈ 38కి 1 యాడ్ చేయాలి. నౌ ఇట్ ఈజ్ 39. దిస్ ఈజ్ 25 ప్లస్ 24 ప్లస్ 30 మొత్తం 55. ఈ 55కి ఈ 3 యాడ్ చేస్తున్నాను. నౌ ఇట్ ఈజ్ 58. తర్వాత 20 ప్లస్ 20 ప్లస్ 18 58. ఈ 58కి ఈ 5 యాడ్ చేస్తున్నాను. ఇట్ ఈజ్ 63. నౌ 16 ప్లస్ 15 31. ఈ 31కి ఈ 6 యాడ్ చేస్తున్నాను. నౌ ఇట్ ఈజ్ 37. నవ్వు ఇక్కడ 12 ఉంది. ఈ 12కి మనం ఈ 3 యాడ్ చేస్తే 15 అవుతుంది. నవ్వు ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. గుర్తుంచుకోండి, ఈ కింద ఉన్నవన్నీ కూడాను మనం పక్కన ఉన్న వాటికి యాడ్ చేసాం. సో ది ఆన్సర్ విల్ బి 1 5 7 3 8 9 0. This is equal to 4562 multiplied by 345. మనం దీన్ని క్యాలిక్యులేటర్ మీద కూడాను వెరిఫై చేసుకోవచ్చు. సో ఇది ఈ టెక్నిక్ కనుక జాగ్రత్తగా కనుక చూసుకుంటే ఇదే పెద్ద కష్టమేం కాదు. కానీ జాగ్రత్తగా మనం ఈ ప్రొసీజరు 2-3 సార్లు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగా వస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో పాటు అందరికీ కూడాను షేర్ చేసుకోండి. ఇది అందరికీ ఉపయోగపడే వీడియో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ముఖ్యంగా బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.